ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగం 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినా కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. శ్రీకృష్ణుడు ఇలా తెలియజేస్తున్నాడు, యోగులు మమకార ఆసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధులతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఆనందాన్ని అన్వేషిస్తూ భౌతిక ప్రాపంచిక కోరికల వెంట పడడం అనేది ఎడారిలో ఎండమావి వెంట పడడం లాంటి వృధా ప్రయాసే అని యోగులు అర్థం చేసుకుంటారు. దీనిని వాస్తవంగా ఎరిగి వారు స్వార్థ కోరికలను త్యజించి అన్ని కర్మలు భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. కేవలం ఆయనే భోక్తారం యజ్ఞ తపసాం, అన్ని కర్మల సర్వోన్నత భోక్త ఆ భగవంతుడే అని వారు భావిస్తారు. కానీ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు సమర్పణ అంటే భగవంతునికి అంకితం చేయడం అంటే ఒక కొత్త దృక్పథాన్ని చూపిస్తున్నాడు. జ్ఞానోదయమైన యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసం మాత్రమే కర్మలు చేస్తుంటారు అంటున్నాడు. మరి ఇక ఏ విధంగా కర్మలు భగవంతునికి అంకితం చేసినట్టు అనే అనుమానం మనందరికీ కలగవచ్చు. నిజానికి భగవంతునికి మన నుండి ఏమీ అక్కర్లేదు. ఆయనే సర్వలోక నాయకుడు, సమస్త లోకాలకు ప్రభువు, దోషరహితుడు, తనకు తానే పరిపూర్ణుడు. ఒక అత్యల్ప జీవాత్మ భగవంతునికి ఆయన దగ్గర లేనిది ఇచ్చేది ఏముంది? కాబట్టి ఏదైనా భగవంతునికి నివేదన చేస్తున్నప్పుడు ఇలా చెప్పే సాంప్రదాయం ఉంది. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవా సమర్పితం. ఓ భగవంతుడా, నీ వస్తువునే నీకు తిరిగి సమర్పిస్తున్నాను. ఇటువంటి భావనే వ్యక్తం చేస్తూ యోగి యమునాచార్య ఇలా పేర్కొంటాడు, మమనాద యత్ అస్తి యోస్యహం సకలం తద్ధి తవైవ మాధవ నియతస్వం ఇది ప్రబుద్ధధైర్ అథవా కిం నో సమర్పయామితే. శ్రీ స్తోత్రరత్నం 50లో చెప్పబడినట్లు, లక్ష్మీదేవినాథుడా, ఓ విష్ణుమూర్తి, నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను నీకు చాలా ఇద్దామనుకున్నాను. కానీ జ్ఞానం పెంపొందించుకున్న తర్వాత నా దగ్గర ఉన్నదంతా నీదే అని తెలుసుకున్నాను. నేను నీకు ఇక ఏమి ఇవ్వగలను? కానీ ఒక వ్యవహారం మాత్రం భగవంతుని చేతిలో లేదు, మన చేతిలోనే ఉంది. అదే మన అంతఃకరణ శుద్ధి.
మనస్సు బుద్ధులను పవిత్రమనర్చుకోవడం. మన హృదయాన్ని శుద్ధి చేసుకొని దానిని భక్తిలో నిమగ్నం చేస్తే అదే భగవంతునికి ఏ ఇతర దానికన్నా ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. దీనిని అర్థం చేసుకున్న గొప్ప యోగులు తమ అంతఃకరణ శుద్ధిని అతి ముఖ్యమైన లక్ష్యంగా చేసుకుంటారు. దీనిని స్వార్థం కోసం కాకుండా భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. ఈ విధంగా యోగులు భగవంతునికి తాము ఇవ్వగలిగే అత్యంత విలువైనది తమ హృదయ పవిత్రతయే అని అర్థం చేసుకొని ఆ దిశగా దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. రామాయణంలో ఈ సూత్రాన్ని విశదీకరిస్తూ ఒక అందమైన దృష్టాంతం ఉంది. లంకా యుద్ధానికి ముందు సుగ్రీవుడు ఏదో భయపడుతున్నట్లు రామచంద్ర ప్రభువుకు అనిపించింది. అందుకు అతనిని ఇలా ప్రభువు ఊరడించాడు. పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాంచైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణతాన్ హన్యామిచ్చాన్ హరిగణేశ్వర. వాల్మీకి రామాయణంలో చెప్పినట్లు శ్రీరామచంద్ర ప్రభువు ఇలా అన్నాడు, నేనే గనక నా ఎడమ చేతి చిటికన వ్రేలిని కొద్దిగా వంచితే రావణుడు కుంభకర్ణుడేమిటి, లోకంలో సమస్త రాక్షసులు మరణిస్తారు, నశించిపోతారు సుగ్రీవ అంటాడు. సుగ్రీవుడు అది విని ఇలా బదులిచ్చాడు, అలాగైతే ప్రభు రావణాసురుడిని చంపడానికి ఈ సైన్యాన్ని అంతా పోగు చేయడం ఏం అవసరం అని సుగ్రీవుడు అడిగినప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా బదులిస్తాడు, అది కేవలం మీ చిత్తశుద్ధి కోసం, మీ అందరికీ భక్తియుక్త సేవ చేసుకోవడం కోసం, ఒక అవకాశం ఇవ్వడం కోసమే. అందుకే ఈ రాక్షసులను సంహరించడం కోసం మీ సహాయం నాకు అవసరం అని అనుకోవద్దు. మనకు శాశ్వతంగా ఉండే ఒకే ఒక సంపద మనం సాధించే చిత్తశుద్ధి, పవిత్రత మాత్రమే. అది మనతో పాటు తదుపరి జన్మకు వెళ్తుంది. అదే సమయంలో భౌతిక సంపదలు అన్నీ ఇక్కడే విడిచిపెట్టబడతాయి. కాబట్టి అంతిమ పరీక్షలో జీవితంలో గెలుపు ఓటమి అనేవి మన అంతఃకరణ శుద్ధి ఎంత సాధించామా అన్నదాని చేత నిర్ణయించబడతాయి. ఈ దృక్పథంలో ఉన్నతమైన యోగులు ప్రతికూల పరిస్థితులను వాటిని కూడా ఆహ్వానిస్తారు. ఎందుకంటే అవి తమ అంతఃకరణ శుద్ధి కోసం వచ్చే అవకాశాలుగా పరిగణిస్తారు. సంత్ కబీర్ ఇలా అంటాడు, నిందక్ నియరే రాఖియే ఆంగన్ కుటి చభాయ్ నిత సాబున్ పానీ బినా నిర్మల్ కరే సుభాయ్. నీవు నీ మనస్సును త్వరగా శుద్ధి చేసుకోవాలనుకుంటే ఒక విమర్శకుని దగ్గరే ఉంచుకో. అతని పరుషమైన మాటలు సహించినప్పుడు నీ హృదయం సబ్బు నీరు లేకుండానే శుద్ధి చేయబడుతుంది అంటారు కబీర్ దాస్ గారు. ఈ విధంగా అంతఃకరణ శుద్ధియే మన కర్మల ప్రధాన ఉద్దేశ్యం అయినప్పుడు ప్రతికూల పరిస్థితులు మన పురోగతి కోసం భగవంతుడే పంపించిన అవకాశాలు అని స్వీకరించబడతాయి. మరి జయము అపజయాలతో సమత్వ భావనతో ఉంటాము. మనం భగవంతుని ప్రీతి కోసమే పనులు చేస్తాం కాబట్టి మనస్సు పరిశుద్ధమవుతుంది. మనస్సు పరిశుద్ధమైన కొద్దీ సహజంగానే మన కర్మ ఫలితాలను భగవత్ అర్పితం చేస్తాము. English, my dear friends. The yogis, while giving up attachment, perform actions with their body, senses, mind and intellect only for the purpose of self-purification. The yogis understand that pursuing material desires in the pursuit of happiness is as futile as chasing the mirage in the desert. Realizing this, they renounce selfish desires and perform all their actions for the pleasure of God, who alone is the Bhoktaram Yajna Tapasam, supreme enjoyer of all activities.
However, in this verse, Sri Krishna brings a new twist to the samarpan, that is, dedication of works to God. He says the enlightened yogis perform their works for the purpose of purification. How then do the works get dedicated to God? The fact is that God needs nothing from us. He is the supreme Lord of everything that exists and is perfect and complete in Himself. What can a tiny soul offer to the Almighty God that God does not already possess? Hence, it is customary while making an offering to God to say, Tvadiyam Vastu Govinda Tubhyameva Samarpitam. O God, I am offering your item back to you. Expressing a similar sentiment, Saint Yamunacharya states, O Lord Vishnu, Lakshmipathe, when I was in ignorance, I thought I would give you many things. But now, when I have gained knowledge, I realize that everything I owe is already yours. What then I can offer to you? However, there is one activity that is in our hands and not in God's hands. That is the purification of our own heart, mind, and intellect. When we purify our heart and engage it in devotion to God, it pleases Him more than anything else. It pleases God more than anything else. Realizing this, the great yogis make purification of their heart as the foremost goal, not out of selfishness, rather for the pleasure of God. Thus, the yogis understand that the biggest thing they can give to God is the purity of their own hearts, and they work to achieve it. In the Ramayana, there is a sweet illustration of this principle. Lord Ram found Sugriv to be somewhat frightened before the battle of Lanka. So he consoled him in the following manner. Lord Ram said, If I, the Supreme Lord, merely bend the little finger of my left hand, what to speak of Ravan and Kumbhakarna? All the demons in the world will die. Sugriv responded, If that is the case, my lord, when then, in order to kill Ravan, what is the need for collecting this army, my lord? The Lord replied, That is merely to give you all the opportunity to engage in devotional service for your own purification. However, don't assume that I need your help in annihilating these demons. Our only permanent asset is the purity that we achieve. It goes with us into the next life, while all material assets get left behind. Hence, in the final analysis, the success and failure of our life is determined by the extent to which we manage to achieve purity of heart. With this in view, elevated yogis welcome adverse circumstances because they see them as opportunities for purifying the heart. Saint Kabir states, Nindak Niyare Rakhiye Angan Kuti Chabhaya. Nita Sabun Pani Bina Nirmala Kare Subhaya. If you are desirous of quickly cleansing your heart,
cultivate the company of a critic. When you tolerate his acrimonious words, your heart will be cleansed without water and soap. Thus, when purification of heart is made the prime motive of actions, adversarial circumstances are then welcomed as God sent opportunities for further progress, and one remains in equanimity in both success and failure. As we work for the pleasure of God, the heart gets purified, and as the heart gets purified, we naturally offer the results of all our actions to the Supreme Lord.